మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు వారు. అలాగే మనకున్నటువంటి ఎన్నో ధర్మ సందేహాలను నివృత్తి చేస్తూ ఉంటారు. ప్రతిరోజు వారి వచ్చేటువంటివి, ముఖ్యంగా ఈ అధిక జ్యేష్ఠంలో ఎన్నో తిథుల గురించి వారు చాలా వివరంగా మనకి తెలియజేశారు. పూజా విధానాలు కూడా మనం పాటించాము. రాబోతున్నటువంటి ద్వాదశి గురించి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళు అందించబోతున్నారు గురువు గారు. మరి అవి ఏంటి, ముఖ్యంగా కొన్ని రాసుల వారు ఆ రోజు నుంచి కాస్త జాగ్రత్తలు వహించాలని, అలాగే కొన్ని పరిహారాలు చేసుకోవాలని చెబుతూ ఉన్నారు. ఆ రాసుల వారు ఎవరు, ఆ పరిహారాలు ఏంటి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, ద్వాదశి, రాబోతున్నటువంటి ద్వాదశి 12వ తారీఖు కదండి. ఆ రోజు అసలు విశేషం ఏంటి, ముఖ్యంగా రాసుల గురించి ఒక వివరణ చెప్తానన్నారు. ఆ విశేషాలు చెప్పండి. జన్మాభ్యాసాతు జన్మ ప్రభృతి అనేటువంటి విషయంలో జాడ్యం మౌఢ్యో అనేటువంటిది కుళ్ళుతో నిండిపోయిందమ్మా. మొత్తం ఎటు చూసినా. అంటే మీరు అడిగిన దానికి నేను ఇది ఎందుకు చెప్పానా అని మీకు అనిపించవచ్చు. ఏదైనా ఒక మంచి 10 మందికి తెలియచేద్దాము అనుకుంటే అందులో ఉండేటువంటి చెడు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే చెప్పేటువంటి మంచి పక్కన పెట్టి ఏదో భయపెడుతున్నారు అనేటువంటి విషయంలో చెడుగానే చిత్రీకరించేటువంటి వ్యక్తుల మధ్యలో, పళ్ళ మధ్యలో నాలుకలాగా మనం ఉన్నాం. అందులోనూ కూడా ఇప్పుడు అధిక జ్యేష్ఠంలో ద్వాదశి అనేటువంటిది ఏదైతే వచ్చిందో 12వ తారీఖు దగ్ధయోగం అమ్మ. దగ్ధయోగం అంటే దగ్ధము అంటే మొత్తం భస్మం అవడం, ఆ యోగం. అలాగే యమధర్మరాజు యొక్క నక్షత్రం భరణి, దానికి తోడుగా అతిగండ కాలయోగం అనేటువంటిది ఏర్పడింది. ఒక 5 రాశుల వారి గురించి నేను చెప్తానమ్మా. ఈ 5 రాశుల వారు 12వ తారీఖు నుంచి 24 రోజులు మాత్రం చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. అది అనిపించవచ్చు ఈయన ఏదో భయపెడుతున్నారు అని చెప్పి. వాస్తవంగా ఈ విషయం గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. అంటే ఆ 5 రాశులు నా కుటుంబంలో ఉన్నాయి. మొట్టమొదటిగా ఉండేది నా రాశే. మధుర దగ్గర బృందావనం, అక్కడ ఉండాల్సిందమ్మా. కానీ 12వ తారీఖు నుంచి వచ్చేటువంటి గండం అనేటువంటిది మరణగండం లాంటిది, చాలా విశేషంగా ఉన్నది. ప్రయాణాలు అనేటువంటిది ఎంత పక్కన పెట్టుకుంటే అంత శ్రేయస్కరం. అందులోనూ కూడా అమావాస్య ఏదైతే ఉన్నదో ఇప్పుడు వచ్చేటువంటిది, ఆ అమావాస్య ఈ 42 సంవత్సరాలు నేను చూడలేదు. అంతది గండయోగంతో ఉన్నది. కొంతమందికి మంచి జీవితాన్ని కూడా ఇస్తుంది, కొంతమందికి కర్మ ప్రార్థాన్ని కూడా ఇవ్వవచ్చు. ఆ కర్మ ప్రార్థం ఇచ్చేటువంటి తీసుకునే దాంట్లో నా రాశికి కూడా ప్రధానంగా ఉన్నది. అది దృష్టిలో ఉంచుకొని ఒకవేళ మనం కనుక అక్కడ మధుర దగ్గర బృందావనం కనుక వెళ్తే స్నానాలు అవి చేసుకొని చక్కగా అక్కడ స్వయంవారి ఒక ఆరాధనలు అన్నీ చేసుకొని వస్తే, అమావాస్య టైంలో మనం జర్నీ చేయాలి. నేను బై రోడ్డు వెళ్ళిపోతాను, జర్నీ చేయాలి. పరిస్థితి బాగాలేదు అని తెలిసినప్పుడు మనం ప్రయాణం చేయడం సమంజసం కాదు. ఎందువల్లంటే ఒక మనిషికి ఏదైనా జరిగితే ఆ మనిషితో పోతుంది అనుకుంటే నష్టం లేదండి. ఒక మనిషికి ఏదైనా జరిగితే నిజానికి రోడ్డును పదేది కుటుంబం. అది నా కుటుంబం అయితే ఒకటి, వేరే వాళ్ళ కుటుంబం అయితే ఒకటిగా నేను భావించాల. అలా భావిస్తే అసలు ఎవడెలా పోతే నాకేంటి అనుకోవచ్చు. ఇప్పుడు ఇందాక జాడ్యం మౌఢ్యం అనేటువంటిది కుళ్ళుతో నిండిపోయిన సమాజం, ఎటుపోతే నాకెందుకు నేను వదిలేయచ్చు. కానీ ఈ 5 రాశులు ఏదైతే చెప్పబడి ఉన్నదో నా కుటుంబంలో ఉండి దాని ప్రభావం ఆల్రెడీ చూస్తున్నాం. 24 రోజుల పాటు ఎలాంటి స్థితి, ఏం జరుగుతుందనేటువంటి విషయం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు దానికి మనం ఏదో కొన్ని పరిహారాలు, ఏవైతే యమధర్మరాజుతో కూడుకున్న పరిహారం ఏదైతే ఉంటుందో అది చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి 10లో కనీసం 2 మంచి వాళ్ళు ఉంటారు. ఆలోచించి నా జీవితంలో ఏ సమస్య లేకుండా, మంచి ఇబ్బంది అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి జీవితం కావాలి. ఈ ఏదైతే కనుక దగ్ధయోగము అతిగండ కాలం అనేటువంటిది ఉందో, ఆ అతిగండ కాలం తప్పి నా కుటుంబం బాగుండాలనుకునేటువంటి వాళ్ళు 100లో కనీసం 10 మందినా ఉండగలుగుతారు. ఆ 10 మందిని దృష్టిలో ఉంచుకొని నేను చేస్తున్నానమ్మా. యమధర్మరాజుకు ఏదైతే కనుక సంబంధించినటువంటి సూక్తం ఉంటుందో ఆ యమ సూక్త సుదర్శన నారసింహ పాశుపత శాంతి చేస్తున్నామమ్మా. ఆ రోజు నాడు మన సాలగ్రామ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే చక్కగా సుదర్శన యంత్రం వేసి స్వామివారిని స్థాపించి, సుదర్శనమూర్తిని స్థాపించి యమధర్మరాజు ఆవాహన చేసి, ఎందుకంటే ఆయన సమవర్తి అంటారమ్మా. తన మన భేదం లేదు. ఆ సమయం వస్తే తీసుకుపోతాడు. కాబట్టి ఆయన్ని ఆరాధన చేసి
కూర్చుండబెట్టి నారసింహస్వామి వారు ఈయన ఎందుకు మనం ఆరాధించాలి అంటే ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాను, అందులో ఉన్నటువంటి ఇబ్బందులు ఇంచుమించు వెళ్ళిపడుతున్నారమ్మా. ఇప్పుడు నవగ్రహాపగండ మృత్యు వాస్తు రోగ వృశ్చికా విభాడభాగ్నికాననాగ్ని శత్రుమండల ప్రవాహ క్షుత్పిపాస దుర్క తస్కర ప్రయోగమిష్ ప్రమాద సంకటాసదా నృసింహ రక్షమాం ప్రభో. 8 రకాల సంకటాలమ్మా అనుభవించబోతున్నారు. అటువంటి వాటిల నుంచి కాపాడేటువంటి వాడు నరసింహస్వామి వారు. కాబట్టి అటు సుదర్శన చక్రాన్ని స్థాపించి సుదర్శన యంత్రం మీద, ఇటు యమధర్మరాజును స్థాపించి, పైన నరసింహస్వామి వారిని మంత్ర రూపంలో స్థాపించి ఆ యజ్ఞం చేయటం. దానివల్ల ఏమవుతుంది అంటే ఒక వజ్ర కవచం అనేటువంటిది చుట్టూతో ఏర్పడుతుంది. అంత పెద్దది జరగాల్సింది ఇంతది. ఏదో కింద పడ్డాము, ఏదో పర్లేదు, మన హాస్పిటల్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో అయితే కాస్త కొబ్బరి రాసుకుంటే సరిపోతుంది అనేటువంటి దాన్ని మనం బయటపడతామమ్మా. అటువంటిది ఉన్న కారణం చేత ఖచ్చితంగా ఈ మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి, కుంభరాశి, మీనరాశి ఈ 5 రాశుల వారికి కూడా తస్మాతు జాగ్రత్త. ఎలాంటి పరిస్థితులలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఒక్కరిగా ఎటు ప్రయాణాలు చేయవద్దు, అలా అని చెప్పి సుదూర ప్రయాణాలు అసలు వద్దు అని చెప్పడానికి కారణము చెప్పడంగా నేను ఆచరించాలి. అందులో మేషరాశి నాదే కదమ్మా. కాబట్టి నేనే ప్రయాణం మానేసుకున్నా. ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎవరికి చెప్పకుండా నేను ప్రయాణం మానేసుకున్న నా హోమం నేను చేసేసుకోవచ్చు. కానీ కళ్ళ ముందు కనిపిస్తేటువంటిది కాస్త ఇబ్బందికరంగా ప్రమాద సంకటం అనేటువంటి ఉన్నది. కాబట్టి ఏం చేస్తారు, ఈయన భయపెట్టాడు, ఓకే నేను భయపెడతా అంతే అనుకుని తిట్టుకోండి. కానీ మీరు ఒక ప్రయత్నం చేయగలిగితే ఆ మృత్యుగండ నుంచి బయటపడతారు కదా అని ఒక ఉద్దేశంతో నేను అనుభవిస్తున్నా, నాకు తెలుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని అందరికీ అందజేస్తున్నాను. ఇప్పుడు 12వ తారీఖు గురువు గారు ఎన్ని గంటలకు ఉంటుందండి? సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. 6 గంటల వరకు ఉంటుంది. మనకి వెంకన్నగుట్ట సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం. మొన్న మనకు భూవరాహ యజ్ఞం జరిగినటువంటి ప్రదేశమేనండి, అదే దేవాలయంలో. అయితే ఇందులోకి వచ్చేటువంటి వారు మగవారు అయితే మాత్రం అక్కడికి వచ్చినట్టు పంచాకండువా తెచ్చుకోవాలి, స్త్రీలైతే ఖచ్చితంగా చీర కట్టుకోవాలి, ఒకటి జుట్టు ముడి వేసుకోవటం లేదంటే జడ వేసుకోవడం, అలా కాకుండా విరబోసుకొని వస్తే మాత్రం తిప్పి పంపించడం జరుగుతుంది. ఎందువల్లంటే ఇదేమో సరదాగా ఆడుతూ పాడుతూ చేసుకునేటువంటిది కాదు, మన దగ్గర డబ్బు ఏదో ఉండి చేసుకునేటువంటిది కాదు, ఒక రకమైనటువంటి గండం. అందులోంచి మనం బయట పడడానికి సంకల్పం చేసుకునేటువంటిది. ఉదయం పూట వీళ్ళు ఏదైనా అల్పాహారం భోజనం చేయకుండా అల్పాహారం చేసుకొని 3:30 కల్లా అక్కడ ఉండాలమ్మా. అది ఎంత ఎండైనా సరే వర్షమైనా సరే 3:30 ఉంటే 4 గంటలకి ఆ సంకల్పం ప్రారంభం. ఆ సంకల్పం అందరి చేత నేను చెప్పించాలి అని అంటే ఆ సమయానికి ఉండాలి. అందులోనూ కూడా అతిగండంగా నడిచేటువంటి రాశి ఏదైతే ఉంటుందో వారందరూ నా దగ్గరకు వస్తే కనుక వారిని హోమగుండం దగ్గర నేను ప్రత్యేకంగా కూర్చోబెట్టి వారికి కొన్ని ద్రవ్యాలు ఇచ్చి వారి స్వహస్తాలతో చేయించాలండి. కొన్ని నేను యాక్చువల్గా ఒప్పుకోను, కానీ కొన్ని ఉన్నప్పుడు జరగబోయేటప్పుడు వారి చేతులుగా యజ్ఞేశ్వరుడికి ఆహుతం వేసినట్లయితే ఆ దోషం నుంచి వాళ్ళు బయటపడతారు కదండి. ఒక్కసారి రాశులు చెప్తారా మళ్ళీ? తప్పకుండా. మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి, కుంభరాశి, మీనరాశి ఈ 5 రాశులు మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ ఆ రాశి పిల్లలు మా వాళ్ళు ఎక్కడైనా చదువుకుంటున్నారండి బయట లేరు అని అన్నప్పుడు తల్లిదండ్రులు రావచ్చు. నేను రామండి మీరు చేసేయండి అంటే అన్ని వేళలో అన్ని ఎలా కుదరటం కష్టమమ్మా. ఆన్లైన్ అన్ని వేళలో కుదరదు. ఎలా కుదురుతుందంటే అంత దూరం ఏం వెళ్తానులే మేము, మా పేరు మీద మీరు చేసేయండి అంటే ఫలితం అనేటువంటిది మీరు ఊహించేంత ఫలితం రాదు. అది చేయటం వలన కొన్ని పరిస్థితుల్లో మమ్మల్ని కూడా తర్వాత మీరు ఏదైనా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజంగా ఏదైనా ఉద్యోగ ధర్మంలో రాలేని పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు ఆ నిజంగా రాలేని పరిస్థితి కాబట్టి మీరు అప్పుడు గోత్రనామాలతో పరోక్షంగా చేయించుకున్న ఆ ఫలితం ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది. కానీ ఏం వెళ్తానులే అనేటువంటి రీతిలో కనుక నేను కుదరదని మీరు అబద్ధం చెప్పి మాకు డబ్బులు కట్టినా దానివల్ల ఉపయోగం ఉండదు. మేము రేపొద్దున మాట పడాల్సి వస్తుంది అంతే. అది కూడా మీరు గమనించవలసిందిగా. కానీ చాలా ముఖ్యమైనది తెలుసుకోవాల్సినది ఒక హెచ్చరిక, దాంతో పాటుగా ఒక అవకాశం, ఇది ఒక పరిహారంగా భావించి చేసుకోవచ్చు అంటారు. ధన్యవాదాలు గురుగారు. విన్నారు కదండి, ఎవరైతే ఈ 5 రాశుల వారు ప్రత్యేకించి మా పిల్లలది ఉందండి ఈ రాశి, లేకపోతే మాదే ఈ రాశి, మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ గురించి చేస్తామని అనుకున్న వాళ్ళు అయితే కనుక స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తానండి, ఒకసారి కాల్ చేసి ముందుగానే మీ పేరు గోత్రంతో నమోదు చేసుకోండి. అసలు ఎంత ఖర్చు అవుతుంది దీనికి, అంటే రుసుము ఎంత ఉంటుంది, ఎలా రావాలి, కరెక్ట్ అడ్రస్ ఎక్కడ, ఈ డీటెయిల్స్ అన్ని మీకు కాల్లో మీరు మాట్లాడేటప్పుడే డీటెయిల్డ్గా మీకు ప్రతిదీ వివరంగా చెప్తారు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.